Madam, you said Yes, ma'am. I have a diarrhea. Okay. ఇప్పుడైతే మేమైతే చాయ్ తాగడానికి పోతున్నాం. చాయ్ తాగడానికి అయితే పోతున్నాం కదా. पैसा भी है बाबू. चाय पी किधर चाय पी नहीं मेरा पास है मेरा पास है. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చాయ్ తాగడానికి పోతున్నాం. ఫిలిపినో ఆతే ఇది మావాడే. దేశాలలో ఎట్లుంటదంటే ఇదైతే మా ఫ్లాట్మేట్. You going to vlog? ఎస్ మేడం. What yes ma'am? What yes madam? Yeah. Madam, you said your friend. Now you're saying madam. My friend. Yeah. It's my everything అంటే ఒక ఏం లేదు. సింగర్ సింగర్ అది మా ఫ్లాట్మేట్. ఎవరేమనుకోకరి. ఇక మన గుణాలు మనకు తెలుసు. మీరు ఎట్లా ఆలోచించుకున్నా ఐ డోంట్ కేర్ కాక. కాకపోతే బయట దేశం వచ్చి ఎంజాయ్ చేస్తారు అది అని అనుకుంటారు. కానీ ఇక్కడ పడే కష్టాలు ప్రపంచం ఎట్లుంటాయంటే అన్ని బాధలు ఉంటాయి కదా. మావాడైతే ఛాయ్ తీసుకున్నాడు. నాకేదిరా అంటే తర్వాత తెచ్చుకో అంటాడు. బయటికి అట్లా చాయ్ అయితే పట్టుకున్నా. ఇక మనకైతే ఆదివారం చుట్టూ ఉంటుంది కాక. ఇయ్య అన్నాయని మనం ఆబ్సెంట్ పెట్టైనా సరే ఆదివారం చుట్టూ తీసుకోవాలి. ఎందుకంటే ఆదివారం తీసుకుంటేనే చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. వేరే వారం తీసుకున్నాం అనుకో నాకైతే చుట్టూ చేసినట్టే అనిపించదు కాక. చాలా బాగా అనిపిస్తుంది కాక. చాయ్ ఏమో మంచిగా ఇక్కడనైతే మంచిగానే ఉంటుంది. చాయ్ నంబర్ 1 చాయ్ అట్లా ఉండదు కాక. బయట దేశం గురించి అయితే కొన్ని విషయాలు అయితే ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక్కడ ఎట్లుంటాము ఏంది ఏం కథ, బయట ఉంటే ఎట్లుంటుంది అంటే కంపెనీ రూమా లేకపోతే ఏది, కంపెనీ రూమ్ ఉంటే ఎట్లుంటుంది, బయట ఉంటే ఎట్లుంటుంది అని. ఎంతైనా ఈ నీళ్ళ ఛాయ్ కన్నా మన పాల ఛాయ్ మంచిగా ఉంటుంది కాక. ఎందుకు నీళ్ళు అంటున్నా అంటే మొత్తం పౌడర్ వేసి ఓన్లీ ఛాయ్ ఇస్తారు. మంచిగా లేదు కాక. అయినా కానీ తాగాల్సిందే. ఛాయ్ అలవాటు ఉంటుంది కదా అట్లా. हेलो राम भाई, क्या बोलते हैं भाई? राम भाई क्या बोलते हैं? हवा चलता है मान में. इधर दुबई में क्या चलता है? हवा चलता है बस. काम नहीं चलता है भाई. काम खाली चलो. అయితే చుట్టి రోజు జల్దీ ఆ రోజు ఎందుకు గడుపుతుంది, మిగతా రోజులు ఎందుకు గడవది అని అంటే పని ఉంటుంది కదా మిగతా రోజులు, అందుకే గడవది. చుట్టి రోజు ఏముంటుంది అంటే ఓన్లీ తినుడు పండుడు. పండి లేచే వరకు 2-3 గంటలు అంటాం. ఇక లేచేసరికి 4 అవుతుంది 3 అవుతుంది. జల్దీ వయ చుట్టా అని అనిపిస్తుంది. కాకపోతే అది మనం చేసేది ఏంటంటే పంటం, అక్కడేమో పని చేస్తాం. అందుకే చుట్టి రోజు జల్దీ అయిపోతుంది అట్లా. ఇక చుట్టి రోజు జల్దీ కావద్దు అని అంటే రోజు లేచే టైంకి లేచి ఇక ఎట్లా అన్నా ఇక పని అదో ఇదో చేసినాం అనుకో చుట్టుందిరా అని అనిపిస్తుంది. అదే పొద్దున్నదాకా పన్నాం అనుకో ఇక నీకు 7 ఉంటుందిరా టైం అట్లా. ఇక అందుకే నేనైతే ఎప్పుడు చుట్టున్నా ఎక్కువసేపు పడుకుంటే బతకం ఉంటుంది. మామూలు అడుగు అట్లా ఉంటుంది మరి మా దోస్తాను అట్లా. ఇదైతే ఇక సూపర్ మార్కెట్ చూసారు కదా. ఇక్కడైతే చాలా సూపర్ మార్కెట్లు ఉంటాయి అట్లా. ఇక మా గోసలు మా బాధలు ఇక మీకు చెప్పరాదు కానీ ఇక చూద్దాం. ఇక్కడైతే మంచిగానే ఉంటుంది. ఇక మంచిగా అంటే ఇక దేశం వచ్చినాక మంచిగానే అనిపిస్తుంది. ఇక మంచిగా అనిపించినా అనిపించకుండా ఇక సాలరీ వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇక 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజులలో అంతా కలర్స్ అయిపోతుంది. సాలరీ అయిపోయినాక ఏం చేస్తాం
ఇక గమ్మున ఇక ఊకునుడే అట్లా. మావాడు సింగరా ఈయనకి కొంచెం ఫేమస్ చేయరు కాక అట్లా. చుట్టి రోజు అయితే ఇక పొద్దుగాలనే లేస్తా, పొద్దుగా లేచి చాయ్ ఇట్లా తాగి అంతా తినేసేసి ఇంటికి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఇక అట్లా డే మొత్తం గడిచిపోతుంది. మంచిగా అనిపిస్తుంది, పర్లేదు. ఇక మా ఫ్లాట్లో అయితే అందరికీ ఆధారమే చుట్టూ ఉంటుంది. చాయ్ తాగుడైతే అయిపోయింది. ఇక ఓ చాయ్ పట్టుకొని అయితే పోతున్నా. ఎందుకు ఇక మా వాడైతే ఇక చాయ్ లేరా బాబు అని అన్నాడు. ఇక చాయ్ అయితే పట్టుకొని పోతున్నా. ముగ్గురం ఉంటాం మేమైతే ఒక రూమ్లో. ఇక ఇంకో నెల అయితే నలుగురం ఉంటాం, 2 రూములు తీసుకుంటాం. మా రూమ్కి అయితే కూర్చోవాలి. చూసారు కదా, ఇదే మా రూమ్. తర్వాతనైతే కుల్లారా చేసి వెళ్ళే మా ఫ్లాట్ మేట్స్. హలో చూసారు కదా, ఇదే మా వంటలు. అమ్మ ఏం కూర? ఫిషా? సండే ఫిష్ వండుతుంది అమ్మ. సండే స్పెషల్లా అమ్మనైతే ఫిష్ వండుతుంది. హలో వై పుడింగ్ హియర్ మై క్లాత్. ఇక మేమైతే బట్టలు వేసినాం వాషింగ్ మెషిన్లో. ఇదైతే తీసి బయట వేసింది, ఇక ఇవైతే బయట వేసేద్దాం. ఇప్పుడైతే పోతున్నాం బయటకు. బయట ప్రపంచం చూచేద్దామా, రండి రండి ప్రజల్లారా అన్నట్టుంటుంది. ఇదేనా మా బాలికని చూసిరు కదా, ఇవే నా బట్టలు. ఇక్కడనైతే నైట్ అయితే అది వరుసుకొని సిట్టింగ్ చేస్తాం, అంటే కూకుంటాం. మళ్ళీ ఇక మేమైతే బీర్లు తాగినా కానీ వేస్టే. లేజీ గల్లు అంటే ఎట్లుంటారో తెలుసా? ఓలం చూస్తే అనిపిస్తుంది తెలుసా లేజీ గల్ అంటే? ఇదే ना अभी उठ गया, हम लोग खाना बना के रखा, वो खाना खा लिया. वाह ఇంత లేజీ అంటే నాకు తెలిసి ఈ ఒక్క సిస్టర్ తప్ప ఇంకా ఓలు ఉండరు కాక అమ్మ ఫ్లాట్లో. దిమాగ్ ఖరాబ్ రే सिस्टर. कोई बात नहीं मैं नहीं मरता है ना. సరే గైస్, ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్లో కామెంట్ పెట్టుర్రి. ఓకే బాయ్ గాయ్స్, యల్లా బాయ్స్.